ఇంట్లో బొద్దింకలు కీటకాలు పురుగుల సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఒక్కటే పరిష్కారం, షూర్కిల్ పేస్ట్ కంట్రోల్ వారి లిమిటెడ్ ఆఫర్. మరిన్ని వివరాలకు స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నెంబర్ కి కాల్ చేయండి. అల్లు అర్జున్ ఇష్యూ రోజు రోజుకి అల్లు అర్జున్ కేసు, ఆయన బెయిల్ రద్దు, ఆయన ఇంటి దగ్గర నిరసనలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అసలు చెప్పాలంటే అల్లు అర్జున్ని, అల్లు అరవింద్ని ఎవరు కూడా పండుకొనిచ్చే పరిస్థితి కనబడతలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఆ నెక్స్ట్ డే పోలీసులు ఉన్నతాధికారులు మాట్లాడడం, సాయంత్రం ఇంటి దగ్గర ఓయూ స్టూడెంట్స్ కొంతమంది ఉద్యోగులు చేసి వాళ్ళందరూ కూడా ధర్నా, ఇంటికి వెళ్ళి అన్ని పలగొట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సెసిటివ్ వచ్చింది. ఇక్కడ మనతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. ఓయూ అంశ ప్రెసిడెంట్ సైదులు ఉన్నాడు, మాట్లాడదాం. నమస్తే సైదుల్ గారు. నమస్తే. ఏంది అసలు అల్లు అర్జున్ ఇంటిపైన దాడిని ఏ విధంగా చూస్తారు? సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? అయితే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఏం చెప్తారు? ముందుగా అల్లు అర్జున్ గారు, మీరు కోట్ల రూపాయలతో బడ్జెట్లతోటి సినిమాలు తీసి బెనిఫిట్ షోలతోటి పేద ప్రజలు, ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాణం పోయింది. ప్రాణం అనేది ఎవరికైనా కుటుంబంలో ఒక మనిషి కోల్పోతే ఆ బాధ అనేది తెలుస్తుంది. ఆ పొరపాటు జరిగిన మరుక్షణమే మీరు పరామర్శించి ఆ కుటుంబానికి యావత్ తెలంగాణ ప్రజానికం కానీ, మేధావులు కానీ, విద్యార్థులు కానీ ఎలాంటి ఎక్స్గ్రేషియా అడుగుతారో ఆ ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ సమస్యని ఆ రోజుతోటి రూపుమాపుకోక మీరు దాన్ని గెలికి దాన్ని ఇంకా విస్తృతం చేసుకొని దీన్ని ఇంకా ఏ సమస్యలు లేనట్టు రాష్ట్రంలోని అల్లు అర్జున్ సమస్యని ప్రతిరోజు ఇది చేయడం చాలా తప్పుగా మేము భావిస్తున్నాం. ఆ బాధిత కుటుంబానికి ఇప్పటికైనా అల్లు అర్జున్ గారు ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించి భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి చేదోడు వాడోడుగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ ప్రజాస్వామ్యంలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ అల్లు అర్జున్ మీద టార్గెట్ చేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు టార్గెట్ చేయడం కాదు, ఒక సీఎం హోదాలో ఉండి ఆయన ప్రజాస్వామ్య బద్ధకంగా ఒక ప్రాణం చనిపోయింది కాబట్టి ప్రజాస్వామ్య బద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు కాబట్టి ఆయన కరెక్ట్గా మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి గారి వాక్యాలను మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకపోతే ఏం చేసిరా అంటారు, అరెస్ట్ చేసిరా అని రకరకాలుగా రూమర్ తీసుకొస్తారు. ఆయన సెలబ్రిటీ అయినంత మాత్రాన పానం తీసుకురాలేరు. ఒక పాప ఇప్పుడు చావు బతుకుల మధ్యలో ఉంది, బ్రతుకుతారా లేదా అనేది కానీ క్లారిటీ లేదు. ఆ ప్రాణం తీసుకొస్తారా వాళ్ళ సక్సెస్లో అయితే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మీ యొక్క వ్యాపారాలు మీరు చేసుకోండి, ప్రజల ప్రాణాలకి విలువేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. సో అల్లు అర్జున్ ఇష్యూ పైన విద్యార్థులు వెళ్ళి ఆడ గొడవ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. గొడవ చేయడానికి కారణము ఆయన స్పందించడాన్ని. ఓకే, గొడవ చేయడం కరెక్ట్ అంటారా? గొడవ చేయడం అంటే ఏమన్నా, ఇప్పుడు ఇంతమంది మన వివిధ సంఘాల నాయకులు కానీ హాస్పిటల్ పోయి పరామర్శించి అన్ని చేస్తారు, కానీ వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సొసైటీ నుంచి వస్తున్న ₹1 ఎక్స్గ్రేషియా కానీ ఇంకా భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఎంతమంది వేడుకుంటున్నా కానీ వాళ్ళు అంటిముట్టనట్టు వివరించి ఒక సీఎంని టార్గెట్ చేసి, అంటే మీరు వ్యక్తిగత పంతాలకు పోకండి. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇన్నేళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కన్నా సినీ పరిశ్రమకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు కానీ అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్నా సహకరిస్తుంది. మీరు ఎందుకంటే హెచ్చు తగ్గులకు పోయి ఇటు సాధారణ జనాన్ని, ఇటు సాధారణ ప్రజలు వచ్చి ఇక్కడ మరణించడం జరుగుతుంది. ఈ దాడులు ప్రజాస్వామ్యంలో జరగకూడదు. ఇలా దాడులు జరగడం మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కన్నా ఈ ఆలోచనలు జరగకుండా రెచ్చగొడుతున్నట్రా కేటీఆర్ ఇది రాజకీయం చేయదలుచుకుంటున్న పార్టీలోకి పోయొద్దు. ఇది ఏంటంటే ఒక సినిమా కేటీఆర్ మాట్లాడుతున్నా, కేటీఆర్ అవసరం లేదు కదా. ఒక హీరో ఈయన పేరు మర్చిపోయాడు అని చెప్పేసి ఆయన జైలుకి పంపించడం కేటీఆర్ అంటుండు కదా. ఇప్పుడు రెచ్చగొట్టడం కదా, ఏమంటారు దీనిపైన? రెచ్చగొట్టడం అంటే ఒక జాతీయ అల్లు అర్జున్ పోవడానికి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ పోయిన జైలు, అది ముమ్మాటికి తప్పనా? మళ్ళీ అది ఏంది, పోలీసు వారు వాళ్ళ పని వారు చేసుకొని పోయారు చాకచక్యంగా. ఎందుకంటే ఒక ప్రాణం తీసుకుపోయారు. అసలు నిన్న సీసీ ఫుటేజ్ కానీ పోలీసు వారు రిలీజ్ చేసిరు, పొమ్మన్నా పోలేదట. అక్కడ స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికైనా ఈ ఇష్యూని ఇంతటితో రూపుమాపి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఇటు ఎన్నో రకరకాల సమస్యలు, ప్రజా సమస్యలు, రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి అల్లు అర్జున్ సమస్య ఇంతటితో రూపుమాపి దీన్ని ఆ అల్లు అర్జున్ కానీ, అల్లు అరవింద్ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి ఈ సమస్య ఇంతటితో రూపుమాపాలని ఓయూ విద్యార్థి సంఘాలుగా, ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఓయూ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.